హలో, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక విషయం మీద సంచలనంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అది జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు. సో అలాంటి వార్త ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతానికి టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ గారిని నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ తన ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వర్మ గారు ప్రెస్ మీట్ పెడుతూ పార్టీ అధిష్టానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు, నేను పార్టీలోనే కొనసాగుతానని చెప్తారు. అఫ్కోర్స్ ఏ పార్టీలో వాళ్ళైనా ఎవరైనా ఇదే చెప్తారనుకోండి. అంటే పార్టీ మీద వెంటనే వ్యతిరేకంగా మాట్లాడకుండా కొంత సానుకూలంగానే స్పందిస్తారు. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం. అసలు వర్మ గారిని ఎందుకు టీడీపీ కూడా టార్గెట్ చేసింది? జనసేన అంటే ఆటోమేటిక్గా టార్గెట్ చేసింది. టార్గెట్ చేయబట్టే అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి గెలిచిన దగ్గర, ఆ తర్వాత ఈ 2.5 సంవత్సరాల పాలనలో కూడా వర్మ గారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు. అంటే అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చిలికి గాలివానైంది. వర్మ గారేమో తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో నుంచి బయటికి వెళ్తాడేమో, ఇది తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుంది అని తెలుగుదేశం పార్టీ అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జనసేన నాయకులతోటి, జనసేన కార్యకర్తలతోటి, అసలు జనసేన పార్టీ కేడర్కి, తెలుగుదేశం పార్టీ కేడర్కి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. జనరల్గా ఎక్కడైనా జరగాల్సిందేంటి, కూటమికి వైసీపీకి వైరం అనేది జరుగుతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ, మనం రోజు చూస్తూ ఉంటాం. కానీ పిఠాపురంలో మాత్రం జనసేనని ఒకవైపు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఇందులో వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ ఇప్పుడు జనసేనని పైన వేసుకొని కూటమికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారిని పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఎవరినైనా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేదా క్రమశిక్షణ రాహిత్యం కింద వేటు వేయాలి, లేదా ఇలా పదవుల్ని, ఆయన సీనియర్ నాయకులు కాబట్టి తెలుగుదేశం పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయన నుంచి అంటే పదవి నుంచి పక్కన పెట్టాలి. పక్కన నుంచి పదవి తీసేసి పక్కన పెడితే ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఉంటారా పార్టీలో? కొనసాగుతారా? అసలు ఆ సీట్ ఎవరిది? వర్మ గారిది. వర్మ గారి సీట్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసిన తర్వాత కూడా అంతటితో ఆగకుండా ఆయన మీదే దాడులు చేయటం, ఆయన మీదే ప్రెస్ మీట్లలో ఆయన గురించి ఒక్క మాట కూడా ఆ నాగేంద్రబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, కనీసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మరి ఆ సీట్ని ఆయన దానం చేశాడయా, అందువల్ల ఆయన గెలిచారనే మాట కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. మరి ఇది వర్మ గారికి ప్రెస్టీజ్ విషయమే కదా. అయినప్పటికీ ఆయన పార్టీలో కొనసాగుతూ వచ్చారు. గతంలో కొన్ని వార్తలు వచ్చాయి, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ మధ్యకాలంలో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్గా మారింది, దుమారం రేగింది. కానీ మధ్యలో కొంత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మరలా తెరపైకి జనసేన కార్యకర్తలు, జనసేన క్యాడరు వర్మ గారిని పిఠాపురంలో బాగా ఇబ్బంది పెడుతుందట. సో అందువల్ల ఆయన ఇప్పుడు పార్టీ మీద గుర్రుమంటూ ఉన్నారు. ఇది చిలికి గాలివానలాగా మారి ఎట్టకేలకు లోకేష్ బాబు గారి దగ్గరికి, పెద్దబాబు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరింది. సో ఇప్పుడు ఆయన మీద క్రమశిక్షణ రాహిత్య చర్య, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారా అని ఏమి బయటికి చెప్పకుండా ప్రస్తుతానికి ఇన్ఛార్జి పదవి నుంచి ఆయన తొలగించారు. మరి ఇన్ఛార్జి పదవి నుంచి తొలగిస్తే ఇప్పుడు మరి అక్కడ ఇన్ఛార్జిని ఎవరిని పెట్టాలి, ఎవరి ద్వారా ఇప్పుడు అక్కడ పార్టీ కార్యక్రమాలు నడపాలి అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక చర్చే. అంటే దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, పార్టీకి అంటే కూటమికి ఎవరైనా సరే ఎదురెళ్ళి మాట్లాడితే, ప్రశ్నిస్తే పార్టీలో నుంచి అవుట్ అన్న రీతిలో కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు సరే తెలుగుదేశం పార్టీ అంటే సరే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గానే ఉన్నారు, చాలా సిన్సియర్ నాయకులు, సీనియర్ నాయకులు, అందుకే ఆయన పార్టీలో ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టారు. మరి వైఎస్ఆర్సీపీ ఊరుకుంటుందా? వైఎస్ఆర్సీపీకి ఇది అవకాశం కాదా? ప్రశ్నించరా? అసలు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఆ టికెట్ని పవన్ కళ్యాణ్ గారికి ధారాదత్వం చేసి నేను ఒట్టి చేతితో అక్కడ ఖాళీగా కూర్చుంటే అయినా కూడా ఆయన మీద
ఏదో ఒక విధంగా జనసేన కేడరు ఇబ్బంది పెడుతున్నట్టు చేస్తుంటే ఆయన ఎంతవరకు ఓపిక పడతారు. సో అందుకే తిరగబడినట్టున్నారు, ఆయన్ని పార్టీ నుంచి పక్కన పెట్టేశారు. మరి కొనసాగుతారా? వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారా? వైఎస్ఆర్సీపీ ఊరుకుంటుందా? ఇప్పుడు ఈ వార్తను హాట్ టాపిక్ చేయదా? అసలు పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడికి టిక్కెట్ ఇచ్చి ఆయన దగ్గరుండి పార్టీని గెలిపించి బలోపేతం చేసి నేటికి కూడా ఆయన కేడర్ని పవన్ కళ్యాణ్ గారికి అప్పనంగా ఆయన దోసెట్లో పెట్టినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టొచ్చా? కొంచెం ఆలోచించండి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.